ఓకే. ఇప్పుడు మనము ఈ పార్ట్ 8లో అయితే ఓకే మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. అది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ కాన్సెప్ట్ అయిన తర్వాత చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఫస్ట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనకి ఏదైనా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ ఫార్మేట్లో ఉందనుకోండి. ఓకే, దీంట్లో 2 ఫార్మ్స్ ఉంటాయి. నేను 2 చెప్తా మీకు. dy/dx ఓకే ప్లస్ p ఇంటూ y దట్ ఈజ్ ఈక్వల్ టు q. ఓకే, ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ ఫార్మేట్లో ఉందనుకోండి. ఓకే, ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1 మినిట్. ఓకే, ఓకే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈక్వేషన్ ఈ ఫార్మేట్లో ఉంటే దాన్ని మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే dy/dx. ఓకే, ఇక్కడ y ఉంటే ఇక్కడ y ఉంటుంది. ఓకే, ఈ pq ఏంటి అంటే ఓకే ఈ p అండ్ q అనేది ఏంటంటే ఫంక్షన్స్ ఆఫ్ x ఆర్ కాన్స్టెంట్స్ కూడా అయ్యచ్చు. కాన్స్టెంట్స్ నథింగ్ బట్ నంబర్స్. ఓకే, ఇది కాన్స్టెంట్స్ అయ్యచ్చు, లేకుంటే ఫంక్షన్స్ ఆఫ్ x అయ్యచ్చు. ఓకే, ఈ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమన్నా ఈ ఫార్మేట్లో ఉంటే దీనికి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. స్టెప్ 1. ఓకే, స్టెప్ 1 ఏంటి అంటే ఫస్ట్ వీ నీడ్ టు ఫైండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ దట్ ఈస్ ఈక్వల్ టు e⁻∫ p dx. ఓకే, స్టెప్ 2 ఏంటంటే సొల్యూషన్. ఓకే, సొల్యూషన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ y ఉంది కదా, dy/dx y. ఓకే, y ఇంటూ ఓకే e⁻∫ p dx. నేను ఎందుకు ఇలా చెప్తున్నా అంటే సమ్టైమ్స్ మీకు dy/dx అనే ఉండదు. సమ్టైమ్స్ వేరే అదర్ వేరియబుల్స్ ఫార్మేట్లో కూడా ఉంటుంది. dt/dt θ ఓకే ప్లస్ సంథింగ్ ఫంక్షన్ θ ఈజ్ ఈక్వల్ టు సమ్ అదర్ వేరియబుల్ ఫామ్లో ఉంటుంది. ఓకే, అందువల్ల ఓకే మీకు కన్ఫ్యూజ్ కాకూడదు, మీరు ఇలా నేర్చుకోండి. అర్థమైంది? y x అనేది జస్ట్ వేరియబుల్స్ అంతే. దట్ మేబీ ఎనీ వేరియబుల్స్. ఓకే, yx ప్లేస్లో వేరే వేరియబుల్స్ కూడా ఉండొచ్చు. ఓకే, t z సంథింగ్ θ ఏదైనా ఉండొచ్చు. అందువల్ల ఇలా నేర్చుకుంటే మీకు గుర్తుంటుంది. ఓకే, కన్ఫ్యూజ్ కారు. ఓకే, ఇక్కడ ఏదైతే ఉంటుంది వేరియబుల్ అది రాసుకోండి. ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్. ఓకే, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ q. ఓకే, q ఇంటూ dx ప్లస్ ఇది మనకి సొల్యూషన్ అవుతుంది. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ సొల్యూషన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది వచ్చి మనకి ఫామ్ 1. నెక్స్ట్ ఫామ్ 2 సేమ్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ జస్ట్ ఏంటంటే ఇది రెసిప్రోకల్. dy/dx ఉంది కదా, దాని రెసిప్రోకల్. ఓకే, dx/dy. ఓకే, ప్లస్ ఓకే p x దట్ ఈజ్ ఈక్వల్ టు q. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ x, ఇక్కడ కూడా x. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్ ఏది ఉంది, y అనేది ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్, x అనేది డిపెండెంట్ వేరియబుల్. ఓకే, ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉన్నాయో అది దానికి రిలేటెడ్ ఉన్న ఫంక్షన్స్ p అండ్ q. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, p అండ్ q అనేది ఏంటి, ఫంక్షన్స్ ఆఫ్ y ఆర్ కాన్స్టెంట్స్. ఓకే, ఇప్పుడు దీని సొల్యూషన్ ఏమవుతుంది, ఫస్ట్ స్టెప్ 1 ఏంటి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి, e⁻∫ p dy.
ఓకే, స్టెప్ 2 సొల్యూషన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఫస్ట్ ఇంటిగ్రేటింగ్, ఇక్కడ ఏది ఉంది వేరియబుల్ ఎక్స్. ఓకే, ఎక్స్ అది రాసుకోండి. ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ నెక్స్ట్ ఇక్కడ క్యూ డివై రాయాలి. డివై ప్లస్ ఇది మనకి సొల్యూషన్. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ 2 ఫామ్స్లో ఏదైనా రావచ్చు మనకి. ఓకే, ఎగ్జామ్లో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇఫ్ అన్ ఇంటిగ్రల్ కర్వ్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ passes through 0, 0 and alpha, 1, then what is the value of alpha? ఆల్ఫా వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకి 2015లో అడిగారు, 2015లో. ఈ క్వశ్చన్ అయితే సింప్లిఫై అయితే చేద్దాం. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, y మైనస్ ఎక్స్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు 1. ఓకే, ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేద్దాం. డివై బై డిఎక్స్ ఈక్వల్ టు 1 బై వై మైనస్ ఎక్స్. ఓకే, దీన్ని మనం వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఏమి అప్లై చేయలేం, అర్థమైందా? అందుకోసం నేను ఏం చేస్తాను, దీన్ని కొంచెం రెసిప్రోకల్ చేద్దాం. రెసిప్రోకల్ చేస్తే డిఎక్స్ బై డివై అవుతుంది ఈ సైడ్ వై మైనస్ ఎక్స్ అవుతుంది. కరెక్టా? ఈ మైనస్ ఎక్స్ ఈ సైడ్ తీసుకుంటే డిఎక్స్ బై డివై ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు వై అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మేట్, సెకండ్ ఫార్మేట్లో ఉందా చూడండి. ఇది మనకి సెకండ్ ఫార్మేట్లో ఉంది. అప్పుడు ఇక్కడ చూడండి ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, దాని కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో అది పి కదా. ఇక్కడ పి ఏమవుతుంది 1, క్యూ అనేది ఏంటి వై. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఏం చేయాలి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి, ఈ రేస్ట్ పవర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 1 ఇంటూ డివై దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రేస్ట్ పవర్ ఆఫ్ వై అవుతుంది. సొల్యూషన్ ఏంటి మనకి, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ క్యూ డివై ప్లస్ సి. ఓకే, ఎక్స్ ఇంటూ ఈ రేషియో పవర్ ఆఫ్ వై దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈ రేషియో పవర్ ఆఫ్ వై, క్యూ ఏంటి ఇక్కడ వై. ఓకే, డివై ప్లస్ సి. ఓకే, మీకు ఒక షార్ట్ కట్ ట్రిక్ అని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ వాడచ్చు. ఓకే, ఈ యొక్క షార్ట్ కట్ ట్రిక్ అనేది గుర్తుపెట్టుకోండి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్కి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ ఓకే పొలినామియల్ ఇంటూ సమ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. ఓకే, అర్థమైంది, ఎక్స్పోనెన్షియల్ కానీ. ఓకే, ఆర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ పొలినామియల్ ఇంటూ సమ్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ కానీ, అంటే సైన్ కానీ కాస్ కానీ ఉంటాయి. ఏం చేయాలంటే పొలినామియల్ ఫంక్షన్ని ఫస్ట్ ఫంక్షన్ అని తీసుకోండి, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ని సెకండ్, ఆర్ ట్రిగ్నోమెట్రీ ఉంటే దాన్ని సెకండ్ అని తీసుకోండి. ఏం చేయాలంటే ఫస్ట్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో పొలినామియల్ దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేసుకోండి. ఓకే, సెకండ్ ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి ఇంటిగ్రేషన్ చేయండి. ఓకే, తర్వాత ఆల్టర్నేట్ సైన్స్ తీసుకోవాలి. ఫస్ట్ ప్లస్ నుండి స్టార్ట్ చేయండి, ప్లస్ నెక్స్ట్ మైనస్, అర్థమైందా? నెక్స్ట్ ఈ ఫస్ట్ ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి డిఫరెన్షియేషన్ చేయండి. ఓకే, అర్థమైందా? మళ్ళీ ఈ సెకండ్ ఫంక్షన్ ఇంటిగ్రేషన్ ఏదైతే చేశారో మళ్ళీ దానికి ఇంటిగ్రేషన్ చేయండి. ఓకే, అర్థమైందా? మళ్ళీ రిపీట్, మైనస్ అయింది, తర్వాత ఏం చేయాలి, ప్లస్ ఆల్టర్నేట్ సైన్. నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ దీనికి ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో ఎలిమెంట్ మళ్ళీ దానికి డిఫరెన్షియేషన్ చేయండి. ఓకే, అప్పుడు ఎక్కడి దాకా చేయాలంటే ఇక్కడ ఉన్న ఫంక్షన్ అనేది 0 కావాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ దట్ ఫంక్షన్ ఏమవుతుంది 0 కావాలి. అప్ టు అక్కడ దాకా మీరు దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. అండ్ సేమ్ ప్రాసెస్ మళ్ళీ దీనికి ఇంటిగ్రేషన్. ఓకే, ఫస్ట్ దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఇంటిగ్రేషన్, ఆల్టర్నేట్ సైన్స్ ప్లస్ మైనస్, మళ్ళీ డిఫరెన్షియేషన్, మళ్ళీ దీనికి ఇంటిగ్రేషన్, మళ్ళీ దీనికి డిఫరెన్షియేషన్, మళ్ళీ దీనికి ఇంటిగ్రేషన్, ఇలా చేస్తూ వెళ్ళిపోవాలి. ఓకే, పొలినామియల్ ఇంటూ ఎక్స్పోనెన్షియల్ లేకుంటే పొలినామియల్ ఇంటూ ట్రిగ్నోమెట్రీ, సైన్ కానీ కాస్ కానీ ఉంటే ఇలా చేయొచ్చు. ఓకే,
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే y అనేది ఏంటి పొలినామియల్, ఇదేంటి ఎక్స్పోనెన్షియల్, కాబట్టి ఇది ఫస్ట్ సెకండ్ అని తీసుకోండి. ఈ సైడ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది, ఫస్ట్ అలాగే రాసేసుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻y ఏంటి e⁻y, కరెక్టా, మైనస్ y డిఫరెన్షియేషన్ ఎంత 1, మళ్ళీ దీనికి ఇంటిగ్రేషన్ e⁻y ఏంటి e⁻y, ఓకే, మళ్ళీ ప్లస్ మళ్ళీ దీనికి డిఫరెన్షియేషన్ 1కి డిఫరెన్షియేషన్ ఏంటి 0, ఓకే, మళ్ళీ దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే e⁻y ఆల్రెడీ 0 కాబట్టి ఇది కంప్లీట్లీ 0నే, ఓకే, ప్లస్ సి. ఇక్కడ దీంట్లో నుండి నేను e⁻y కామన్ తీస్తాను, మీకు y - 1 ప్లస్ సి వస్తుంది, ఎక్స్ e⁻y. e⁻y నుండి డివైడ్ చేయండి, ఓకే, అప్పుడు మనకి డివైడ్ e⁻y అని బోత్ సైడ్ చేయండి, ఓకే, అప్పుడు మనకి y - 1 ప్లస్ సి అయితే వస్తుంది, ఓకే. ఇదైతే క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చేస్తే చూడండి రిమైనింగ్ పార్ట్. ఇక్కడ మనకి కొన్ని వాల్యూస్ ఇచ్చాడు 0,0 అండ్ α,1. ఈ 0,0 దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ దగ్గర 0,0 అంటే ఏంటి, ఇది ఎక్స్ వాల్యూ, ఇది వై వాల్యూ. ఎక్స్ దగ్గర 0, వై దగ్గర 0 పుట్ చేస్తే ఓకే 0 = -1 ప్లస్ సి, అంటే సి = 1 వస్తుంది. అంటే ఇది ఏమవుతుంది మనకి ఫైనల్గా అంటే, ఓకే ఒక్క నిమిషం, ఇది మనకి e⁻y అవుతుంది, ఓకే. ఎనీవే ఇక్కడ మనకి ఇది 0, e⁻0 వాల్యూ 1, ఓకే, e⁻0 ఇదైనా ఇది వాల్యూ 1, ఓకే. ఫైనల్గా సి వాల్యూ 1 వస్తుంది. సి వాల్యూ 1 వస్తే సొల్యూషన్ ఏమవుతుంది అంటే x = y - 1, ఓకే, ప్లస్ e⁻y అవుతుంది. నెక్స్ట్ ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి, α,1, ఓకే, α,1 ఇది ఎక్స్ వాల్యూ, ఇది వై వాల్యూ. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, α = 1 - 1 ప్లస్ e⁻y, α e⁻y వస్తుంది. ఇది మనకి ఆల్ఫా వాల్యూ, ఓకే ఓకే ఓకే. వై దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేయాలి కదా, ఓకే 1 మినిట్. వై దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ 1 e⁻1 వస్తుంది, అంటే మనకి సి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది, ఓకే. ఇలా కొంచెం పేషెన్స్గా చేస్తే మనకి ఈజీగా సొల్యూషన్ అనేది వస్తుంది, ఓకే. సింపుల్గా ఉంటుంది, ఓకే. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మేబీ కొంచెం టైం తీసుకోవచ్చు, బట్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఇది విత్ ఇన్ లైక్ 1 మినిట్లోనే మీకు ఇది సొల్యూషన్ అని మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఓకే. ఇది 2016లో అడిగిన క్వశ్చన్, ఓకే. ఫస్ట్ ఈ ఫార్మేట్లో ఉంది. దీన్ని ఏం చేయాలంటే dy/dx, ఈ sin 2xని త్రూ అవుట్ ఈక్వేషన్ డివైడ్ చేయండి, ఓకే. డివైడ్ చేస్తే ఏమొస్తుంది, dy/dx = 2y/sin 2x, ఓకే, ప్లస్ 2 cos x/sin 2x, ఓకే. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ మీకు గుర్తుండాలని. sin 2x అంటే ఏంటి, 2 sin x cos x, ఓకే. దీన్నైతే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి, dy/dx = 2y, ఓకే, sin 2x అండ్ 1/sin x నథింగ్ బట్ cosecant x, ఓకే. నేనేం చేస్తానంటే దీన్ని నేను ఓకే 2 cosecant 2x y అని రాసుకుంటా, అండ్ ఇక్కడ ప్లస్ 2 cos x, ఈ 2 sin x sin 2xని 2 sin x cos x అని రాస్తాను, ఓకే. నెక్స్ట్ ఫైనల్లీ ఈ 2 క్యాన్సల్, cos క్యాన్సల్, అండ్ ఇక్కడ మీకు 2 cosecant 2x y ప్లస్ ఇక్కడ 1/sin x మళ్ళీ cosecant x వస్తుంది, dy/dx, ఓకే. ఈ టర్మ్ కంప్లీట్ టర్మ్ని ఈ సైడ్ తీసుకోండి, ఓకే. dy/dx -2 cosecant 2x y = cosecant x. ఇక్కడ మీరు ఫస్ట్ ఫామ్ ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఫస్ట్ ఫామ్, ఓకే. ఫస్ట్ మీరు ఒక్కొక్క మెథడ్ చూడండి, ఏ మెథడ్ సూటబుల్ అవుతుందో ఆ మెథడ్ని అప్లై చేయాల్సి ఉంటుంది, ఓకే. అర్థమైందా.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు p అనేది ఏంటి -2 కోసికెంట్ 2x అండ్ q అనేది ఏంటి కోసికెంట్ x. ఓకే, దీన్ని అయితే మీరు ఫాలో అవ్వాలి. ఇప్పుడైతే మీరు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు e raised to power of integration p dx, that is equal to e raised to power of integration -2 cosecant 2x into dx. ఓకే, ఇలా అయితే మనకి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ కోసికెంట్ ఎక్స్ దాని ఇంటిగ్రేషన్ ఏమవుతుందో మనకి ఈ కాన్స్టెంట్ -2 అనేది కాన్స్టెంట్ బయట పెట్టుకోండి. -2 ఇది లాగ్ ఆఫ్ ఓకే కోసికెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్. ఇది మనకి ఫార్ములా. ఈ -2 అనేది ఇక్కడ బై యూజింగ్ ద ప్రాపర్టీ ఆఫ్ లాగరిథమిక్ m log n ఈ ప్రాపర్టీ యూజ్ చేసి ఈ కిందున్న పవర్ని పైన పంపితే ఈ రెస్ట్ పవర్. ఒక్క నిమిషం, నెక్స్ట్ పేజ్ యూజ్ చేస్తాను. ఓకే, ఇక్కడ రాస్తా చూడండి. ఈ రెస్ట్ పవర్ మనకి ఏమవుతుంది -2 ఓకే సారీ లాగ్ ఆఫ్ కోసికెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ పవర్ ఆఫ్ -2 వస్తుంది. ఓకే, దిస్ బోత్ గెట్ క్యాన్సల్, వి గెట్ కోసికెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ -2. దీన్ని డినామినేటర్ పంపిస్తే నెగిటివ్ పవర్ అనేది పాజిటివ్ పవర్ అవుతుంది. 1 కోసికెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. దిస్ ఈజ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఫైనలీ సొల్యూషన్. వాట్ ఈస్ ద సొల్యూషన్? ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ dy/dx ఉంది కాబట్టి y. ఓకే, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ నథింగ్ బట్ నేను డైరెక్ట్గా రాస్తాను 1 కోసికెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్. ఇక్కడ q ఏంటి కోసికెంట్ ఎక్స్ బై కోసికెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ఓకే హోల్ స్క్వేర్ dx ప్లస్ c. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేస్తాను. కోసికెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ఈక్వల్ టు t. ఓకే, ఇప్పుడు డిఫరెన్షియేషన్. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ కోసికెంట్ ఎక్స్. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ కోసికెంట్ ఎక్స్ అప్లై చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ కోసికెంట్ ఎక్స్ ఏంటి మైనస్ కోసికెంట్ ఎక్స్ కాట్ ఎక్స్ అవుతుంది. ఓకే, మళ్ళీ మైనస్ అండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ కాట్ ఎక్స్. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాట్ ఎక్స్ ఏంటి మనకి మైనస్ ఆఫ్ కోసికెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు డిటి. దీంట్లో నుండి కోసికెంట్ ఎక్స్ అనేది కామన్ తీసేసుకోండి. ఓకే, కోసికెంట్ ఎక్స్ అనేది కామన్ తీసుకోండి. మైనస్ కోసికెంట్ ఎక్స్ కాట్ ఎక్స్ మైనస్ మైనస్ ప్లస్ కోసికెంట్ ఎక్స్ ఓకే ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. ఓకే, ఇదైతే ఇలా వస్తుంది. ఒక్క నిమిషం, అన్నీ కరెక్ట్గా చేసామా? 1 minute. దిస్ ఈజ్ ఓకే. లాగ్ ఆఫ్ కోసికెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ -2 log x cosecant x minus cot x. This is get cancel, we get square. This is integrating factor. Cosecant x minus cot x q అనేది cosecant x. Yes, cosecant x and cosecant x minus cot x equal to t minus cosecant x. Differentiation of cosecant x is minus cosecant x cot x minus minus plus cosecant square x dx equal to dt. Next cosecant x plus cosecant x. ఓకే, దీంట్లో cosecant x అనేది కామన్ తీద్దాం. cosecant x is the కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది
ఇక్కడ స్క్వేర్ ఉంటుంది. కోసికెంట్ ఎక్స్ కామన్ నెక్స్ట్ పేజ్లో రాస్తాను చూడండి. ఒక పని చేస్తా. ఓకే, కోసికెంట్ ఎక్స్ అనేది కామన్ తీద్దాం దీంట్లో నుండి మళ్ళీ. ఓకే, అప్పుడు ఏమవుతుంది మనకి కోసికెంట్ ఎక్స్ అనేది కామన్ వస్తే కోసికెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ వస్తుంది. డిఎక్స్ ఈక్వల్ టు డిటి. ఓకే, దిస్ ఈజ్ కోసికెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ని టీ అని తీసుకున్నాం కదా. ఓకే, కోసికెంట్ ఎక్స్ దీని మొత్తాన్ని టీ అనే తీసుకున్నాం. డిఎక్స్ ఈక్వల్ టు డిటి. ఈ టీ ఆ సైడ్ పోతుంది. కోసికెంట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి బై టీ. ఓకే, అన్నిటిని సబ్స్టిట్యూట్ చేద్దాం ఇంటిగ్రేషన్లో. అప్పుడు వై బై కోసికెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు కోసికెంట్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో డిటి బై టీ రీప్లేస్ చేద్దాం. ఓకే, 1 ఆల్రెడీ ఇక్కడ దీని వాల్యూ టీ అంటే టీ స్క్వేర్, ఇంకొక టీ వస్తుంది కాబట్టి టీ క్యూబ్ అవుతుంది డిటి. ఓకే, ప్లస్ సి. దీన్ని ఇంటిగ్రేషన్ టీ పవర్ ఆఫ్ -3 డిటి అని రాయొచ్చు. ఓకే, వై బై కోసికెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ స్క్వేర్. కొంతమంది ఏం చేస్తారంటే ఈ సైడ్ కూడా టీ సబ్స్టిట్యూట్ చేస్తారు. అలా చేయకండి, బికాస్ మనం ఇంటిగ్రేషన్ అనేది దీనికి మాత్రమే చేస్తున్నాం. ఓకే, దీంట్లోనే సబ్స్టిట్యూషన్ వాడుతున్నాం. ఇంకెక్కడ మీరు రీప్లేస్ చేయకండి టీని. ఓకే, ఇక్కడ దీని ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ పవర్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ డిఎక్స్ ఏంటి, ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. ఈ ఫార్ములా వాడితే టీ పవర్ ఆఫ్ -3 ప్లస్ 1 -2 బై -2. ఓకే, ప్లస్ సి. ఇది మనకి ఫైనల్గా మైనస్ టీ బై ఫైనల్గా సింప్లిఫై చేస్తే ఈ టీ పవర్ ఆఫ్ -2 డినామినేటర్కి వస్తే 1/2 పవర్ ఆఫ్ టీ స్క్వేర్ అవుతుంది. ప్లస్ సి వై బై కోసికెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ చూడండి, రీప్లేస్ చేద్దాం. వాట్ ఈస్ టీ అనేది ఏం తీసుకున్నాం, కోసికెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్, దాన్ని రీప్లేస్ చేయాలి మళ్ళీ. వై బై కోసికెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2 టైమ్స్ ఆఫ్ కోసికెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. ఇప్పుడు ఈ టర్మ్ అనేది క్రాస్ మల్టిప్లై చేయండి. అప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు, ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే ఈ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. మనకు ఓన్లీ జస్ట్ -1/2 వస్తుంది. ప్లస్ సి కోసికెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ హోల్ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ మనకి కొన్ని కండిషన్స్ ఇచ్చాడు. వై ఈజ్ ఈక్వల్ టు π/4 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ √2 అంట. y of π/2 is equal to 1 minus √2. π/2 na π/4 π/4. This is π/4. ఓకే, అంటే ఇది x వాల్యూ. ఓకే, రీప్లేస్ చేద్దాం. y ప్లేస్లో 1 minus √2 దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2 ప్లస్ సి. ఓకే, కోసికెంట్ ఆఫ్ π/4 ఓకే మైనస్ కాట్ ఆఫ్ π/4 స్క్వేర్ ఇలా వస్తుంది. అండ్ వన్ థింగ్ ట్రిగ్నామెట్రీ రేషియోస్, మనకి ట్రిగ్నామెట్రీ వాల్యూస్ అనేది మనకు తెలిసి ఉండాలి. ఓకే, 0 డిగ్రీ, 30 డిగ్రీ, 45 డిగ్రీ, ఓకే, అండ్ 60 డిగ్రీ అండ్ 90 డిగ్రీ. అప్ టు 90 డిగ్రీ తెలిస్తే చాలు మనకి. ఓకే, ఈజీగా రిమైనింగ్ వాల్యూస్ అని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సైన్ ఏంటి, 0, 1/2, 1/√2, √3/2, 1. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు, ఇంకొక షార్ట్ కట్ ట్రిక్ ఏంటంటే డినామినేటర్లో 2 రాసేసుకోండి అంతా. ఓకే, ఇంకా న్యూమినేటర్లో ఏం చేస్తారంటే స్క్వేర్ రూట్ రాసేసుకోండి. ఓకే, అన్నిట్లోనూ స్క్వేర్ రూట్. 0 నుండి స్టార్ట్ చేసుకోండి. 0, 1, 2, 3, 4. ఓకే, √0/2 అంటే ఏంటి, 0/2 అంటే 0. √1 అంటే 1, 1/2. √2/2 అంటే 2ని √2 × √2 అని రాయొచ్చు కదా. అప్పుడు √2 క్యాన్సిల్ అవుతుంది, 1/√2. √3/2. √4 అంటే 2 కదా, 2/2 క్యాన్సిల్ అయితే 1. అలా ఈవెన్ మీకు వాల్యూస్ అనేది గుర్తు రాకపోయినా వీటిని మీరు ఈజీగా వాడచ్చు. ఓకే, ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నాం.
ఓకే, ఇది మీకు క్లియర్ అనుకుంటున్నా. నెక్స్ట్ ఇది సైన్కి సంబంధించింది. ఓకే, కాస్ ఏంటంటే ఉల్టా రాసేసుకోరండి. 1√3/2, 1/√2, 1/2, 0. మీకు సైన్ కాస్ తెలిస్తే చాలు, ఇంక ఏ అదర్ వాల్యూస్ మీకు అక్కర్లేదు. ఓకే, ఇక్కడ కోసికెంట్ కావాలి. కోసికెంట్ ఏంటి? కోసికెంట్ π/4 నథింగ్ బట్ 1/sin π/4. π/4 అంటే పై అంటే 180 డిగ్రీ. ఇది రేడియన్స్లో ఉంటుంది, ఇది డిగ్రీస్. ఓకే, sin π/4. sin π/4 అంటే ఏంటి? sin π/4 అంటే ఏంటి? 1/√2. ఓకే, 1/√2. ఇది రెసిప్రోకల్ అయితే √2 వస్తుంది. అంటే దీని వాల్యూ ఎంత? √2 మైనస్ cot π/4. కాట్ అంటే ఏంటి? cot π/4 నథింగ్ బట్ cos π/4/sin π/4. ఓకే, cos π/4 అంటే 1/√2, sin π/4 అంటే 1/√2. ఈ రెండు క్యాన్సిల్ అయితే 1. ఓకే, దీని వాల్యూ 1 స్క్వేర్, 1 మైనస్ √2. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 1 మైనస్ √2 -1/2 ప్లస్ సి, ఇది a+b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేద్దాం. ఓకే, లేదు అంటే ఫర్దర్గా ఇంకొకటి ఫర్దర్ చేద్దాం ఉండండి. ఇది ఈ సైడ్ తీసుకుందాం. 1 మైనస్ √2 ప్లస్ 1/2 సి √2 మైనస్ 1 స్క్వేర్. దట్ ఇంప్లైస్ ఇది సింప్లిఫై చేస్తే 3/2 మైనస్ √2. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు సి √2 మైనస్ 1 స్క్వేర్. ఓకే, ఇది ఇలా అయితే వస్తుంది. సి వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫైనల్గా. ఓకే, సి వాల్యూ, వాట్ ఈస్ ద సి వాల్యూ వి గెట్, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఒక్క నిమిషం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ కదా. ఓకే, లెట్స్ సీ. దీనికి ఒక ఆల్టర్నేట్ మెథడ్ కూడా ఉంది, నేను చెప్తాను. ఓకే, ఈ మెథడ్ వెళ్ళిపోదాం. అంటే ఆల్టర్నేట్ మెథడ్ సేమ్ ఉంది, కానీ ఇక్కడ నుండి మనం ఏదైతే ట్రిగ్నామెట్రీ ఇంటిగ్రేషన్ తీసుకున్నామో దీని బదులు ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో కూడా తీసుకోవచ్చు. నేను చెప్తాను అది. ఓకే, అది కూడా చెప్తా. ఇది చూద్దాం. ఇది సింప్లిఫై చేస్తే ఏమొస్తుందో మనకి చూద్దాం. ఓకే, సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? 3/2 మైనస్ √2 ఈజ్ ఈక్వల్ టు a-b హోల్ స్క్వేర్ అప్లై చేస్తే 2. ఓకే, ప్లస్ 1 మైనస్ 2√2 దట్ ఈజ్ ఈక్వల్ టు సి 3 మైనస్ 2√2. ఓకే, ఎల్సిఎం తీసుకుంటే 3 మైనస్ 2√2/3. ఓకే, ఇప్పుడు ఈ రెండు సేమ్ ఉన్నాయి కదా, క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 1/3 ఈజ్ ఈక్వల్ టు 1/2 అనేది 1/2 ఈజ్ ఈక్వల్ టు సి. ఓకే, 1/2 అనేది సి వాల్యూ అనేది 1/2 వస్తుంది మనకి. ఓకే, సి వాల్యూ వి గెట్ సి వాల్యూ ఇస్ 1/2. ఓకే, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సి వాల్యూ 1/2 అవుతుంది మనకి. అంటే 1 మైనస్ దీంట్లో కాదు, మనం సబ్స్టిట్యూట్ చేయాల్సింది దీంట్లో. ఓకే, అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు -1/2, సి వాల్యూ కూడా 1/2. ఓకే, కోసికెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని వాల్యూస్ ఇచ్చాడు కదా. ద సొల్యూషన్ ఈజ్ అన్బౌండెడ్ వెన్ ఎక్స్ టెన్స్ టు 0 అంట. బౌండెడ్ అంటే ఏంటి? ఫస్ట్ మనం బౌండెడ్ అని చెప్పాలంటే, ఓకే, బౌండెడ్ ఎబో, ఓకే, బౌండెడ్ బిలో, ఈ రెండు ఈక్వల్ కావాలి. ఓకే, బౌండెడ్ ఎబో బౌండెడ్ బిలో, ఈ రెండు ఈక్వల్ అయితే దెన్ దట్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ బౌండెడ్ ఫంక్షన్ అంటాం మనము. ఓకే, సీక్వెన్స్లో తీసుకుంటే బౌండెడ్ సీక్వెన్స్ అని చెప్తాం. ఓకే, అది ఎలా అవుతుందంటే లిమిట్, ఓకే, ఎక్స్ టెన్స్ టు బౌండెడ్ ఎబోకి 0 ప్లస్ తీసుకోండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్, ఓకే, దట్ ఫంక్షన్,
ఓకే, దీని వాల్యూ అండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీని వాల్యూ ఫైనైట్ ఉండాలి. ఓకే, ఈక్వల్ దీని వాల్యూ కూడా ఫైనైట్ ఉండాలి, అండ్ ఈ రెండు ఈక్వల్ కావాలి. ఓకే, దెన్ వీ సే దట్ నాట్ ఈక్వల్, లైక్ ఈ రెండు ఫైనైట్ ఉంటే చాలు, నో నీడ్ టు ఈక్వల్. ఓకే, ఈ రెండు ఎగ్జిట్ కావాలి, బౌండెడ్ అబౌవ్ బౌండెడ్ బిలో. ఓకే, ఈ రెండు మనకి ఎగ్జిస్ట్ కావాలి అంటే ఫైనైట్ ఉండాలి. ఫైనైట్ ఉంటే దెన్ ఇట్ ఈస్ బౌండెడ్ అని మనం చెప్తాం. ఓకే, నాట్ 0 ప్లస్ వెయిట్ సారీ 0 ప్లస్ కాదు. ఓకే, ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ, ఎక్స్ టెన్స్ టు మైనస్ ఇన్ఫినిటీ, ఇది వాల్యూ. ఓకే, ఇది సాటిస్ఫై కావాలి మనకి. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా చూద్దాం. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, అన్బౌండెడ్ వెన్ ఎక్స్ టెన్స్ టు 0 అంట. ఓకే, ఎక్స్ టెన్స్ టు 0 అంటే ఎక్స్ ప్లేస్లో 0. ఓకే, ఇప్పుడు మనకి ఇదేం అక్కర్లేదు, ఈ డెఫినేషన్ ఏం మనం వాడట్లేదు, డైరెక్ట్గా ఇప్పుడు వాల్యూ ఇచ్చాడు కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ ఏం చేద్దాం, ఫస్ట్ ఆప్షన్ మనం చెక్ చేద్దాం. ఆప్షన్ ఏ. ఓకే, ఎక్స్ టెన్స్ టు 0 అంట. ఎక్స్ టెన్స్ టు 0 పుట్ చేస్తే మీకు ఫైనైట్ వాల్యూ వస్తే, ఇఫ్ యూ గెట్ ఫైనైట్ వాల్యూ వస్తే దట్ ఈస్ బౌండెడ్ అంటాం. ఫైనైట్ వాల్యూ రాకపోతే దట్ ఈస్ నాట్ బౌండెడ్, అంతే. ఓకే, పుట్ చేద్దాం, ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు -1/2 ప్లస్ 1/2 కోసికెంట్ 0. ఓకే, కోసికెంట్ 0 is nothing but 1/sin 0. 1/sin 0, sin 0 అంటే 0, 1/0 అంటే ఇన్ఫినిటీ వస్తుంది కాబట్టి ఈ మొత్తం వాల్యూ మనకి ఏమవుతుంది, ఇన్ఫినిటీగా కన్వర్ట్ అయిపోతుంది. ఇట్ ఈస్ అన్బౌండెడ్ వచ్చాడా, ఎస్ అంటే ఇది ఆప్షన్ కరెక్టే మనకి, వాడు ఏదైతే చెప్తున్నాడో దట్ ఈస్ కరెక్ట్. ఓకే, కానీ మనకి ఏమంటున్నాడు, ట్రూ కావాలి కదా, ట్రూనే కదా, ఇది ఇట్స్ ట్రూ. ఓకే, మనకి ఇది ఒక్క నిమిషం, జీరో అవుతుందా, 1 minute ఉండండి. cot 0 ఏమవుతుంది, cot 0 మీన్స్ cosecant 0/sin 0, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ. ఓకే, ట్రూ స్టేట్మెంట్స్ కదా మనకు కావాల్సింది. cosecant 0, 1/sin 0 కదా, 1/0 నథింగ్ బట్ ఇన్ఫినిటీ. లేదు అంటే ఒక్క పని చేద్దాం, దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసేస్తే ఏమొస్తుంది, బీ మిస్సింగ్ సంథింగ్, 1/sin x మైనస్ cos x/sin x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1/2. ఇక్కడ sin x కామన్ తీస్తే 1 మైనస్ cos x/sin x. ఓకే, స్క్వేర్ y. ఓకే, ఇప్పుడు మీరు ఇన్ఫినిటీ అప్లై చేస్తే, సారీ 0 తీసుకుంటే, ఎక్స్ టెన్స్ టు 0 తీసుకోండి. ఇప్పుడు ఎక్స్ టెన్స్ టు 0 తీసుకుంటే ఇదేమవుతుంది, ఈ టర్మ్ ఏమవుతుంది మీకు 0, cos 0 వాల్యూ 1, 1 మైనస్ 1 0, sin 0 అంటే ఇది 0/0 ఫార్మేట్ వస్తుంది. దిస్ ఈజ్ వి గెట్ 0/0. 0/0 వచ్చినప్పుడు లిమిట్ అప్లై చేస్తుంటే ఏమవుతుంది, ఎల్ హాస్పిటల్ రూల్ వాడాల్సి ఉంటుంది. ఓకే, ఎక్స్ టెన్స్ టు 0 అప్లై చేస్తే వెన్ ఎవర్ వి గెట్ 0/0 ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చినప్పుడు ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయాలి. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు -1/2, దీంతో ప్రాబ్లం లేదు, ఫైనైట్ వాల్యూ. ఇక్కడ 1/2, దీన్ని నేను 1 మైనస్ cos x స్క్వేర్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాసేసుకుంటా. ఓకే, ఒక్క నిమిషం, దీన్ని నేను ఇంకొన్ని 2 pages యాడ్ చేస్తాను.
ఓకే, అప్పుడు మీకు క్లియర్ అవుతుంది. ఎల్ హాస్పిటల్ రూల్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఎల్ హాస్పిటల్ రూల్, కొన్ని మనకి 7 ఇండిటర్మినేట్స్ ఫామ్ ఉంటాయి. ఎల్ హాస్పిటల్ రూల్ వచ్చి ఎప్పుడైతే మనకి 0/0 కానీ లేకుంటే ఇన్ఫినిటీ ఫామ్ వస్తే ఎల్ హాస్పిటల్ రూల్ అయితే వాడతాం మనం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఏదో ఫంక్షన్ ఉంటుంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. మీరు అప్లై చేస్తే, లిమిట్ అప్లై చేస్తే 0/0 కానీ ఇన్ఫినిటీ కానీ వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే న్యూమరేటర్ని సపరేట్గా డిఫరెన్షియేషన్ చేయండి, డినామినేటర్ని సపరేట్గా డిఫరెన్షియేషన్ చేయండి, మళ్ళీ లిమిట్ అప్లై చేయండి. మీకు మళ్ళీ 0/0 కానీ లేకుంటే ఇన్ఫినిటీ వస్తే మళ్ళీ మీరు ఏం చేయాలి, మళ్ళీ సపరేట్గా డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, అంటిల్ మీకు ఫైనైట్ వాల్యూ వచ్చేదాకా చేయాలి. అర్థమైందా? అంటే డినామినేటర్ పార్ట్ అనేది కూడా 0 ఉండకూడదు. నాట్ ఈక్వల్ టు 0, డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది ఎల్ హాస్పిటల్ రూల్. దీని ప్రాసెస్ సేమ్ దీనికి అప్లై చేస్తే -1/2 + 1/2 1 మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్, దానికి డిఫరెన్షియేషన్ చేస్తే 2 టైమ్స్ ఆఫ్ 1 మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ మైనస్ కాస్ ఎక్స్ ఏమవుతుంది, మైనస్ ఆఫ్ కాస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్, సింప్లీ సైన్ ఎక్స్ వస్తుంది. ఓకే, సైన్ స్క్వేర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 2 సైన్ ఎక్స్. ఓకే, 2 సైన్ ఎక్స్ అండ్ కాస్ ఎక్స్ వస్తుంది. సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, సారీ సైన్ ఎక్స్ గెట్ క్యాన్సల్, 2 గెట్ క్యాన్సల్. అండ్ లిమిట్ అప్లై చేస్తే, ఇప్పుడు మళ్ళీ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 అప్లై చేస్తే y ఈక్వల్ టు -1/2 + 1/2, ఇది 1 మైనస్ కాస్, ఇది 0 అవుతుంది ఎనీవే. ఓకే, బికాజ్ 1 మైనస్ కాస్ 0 ఎంత, 1 మైనస్ 1. ఓకే, 1 మైనస్ 1 0 బై కాస్ 0 వాల్యూ 1. ఓకే, ఇది డినామినేటర్ ఎలా ఉన్నా 0 కాలేదు, ఇది 0 ఇంటూ సంథింగ్ is 0. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు -1/2. అంటే ఇది ఫైనైట్ వాల్యూ కదా, ఫైనైట్ వాల్యూ అయితే దేర్ ఫర్ y ఈజ్ బౌండెడ్ అవుతుంది. ఓకే, ఫైనైట్ వాల్యూ వస్తే ఇది బౌండెడ్, కానీ మనకి ఆప్షన్లో ఏమన్నాడు, ఆప్షన్లో అన్బౌండెడ్ అన్నాడు, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయండి. ఓకే, ఇది కాదు మనకి. బి ఆప్షన్, ద సొల్యూషన్ ఈజ్ అన్బౌండెడ్ వెన్ ఎక్స్ టెన్స్ టు π/2 అంట. π/2 పుట్ చేస్తే ఏమవుతుంది, ఓకే, -1/2, ఇది 1/2, 1 మైనస్ కాస్ 90 డిగ్రీ ఎంత, కాస్ 90 డిగ్రీ. ఓకే, 0, కరెక్టా, ఇది 0. ఓకే, 1 స్క్వేర్ బై సైన్ 90 డిగ్రీ 1/1 అంటే -1/2 0, అంటే ఫైనైట్ వాల్యూనే వస్తుంది కదా. బి కూడా మీకు ఏమవుతుంది, ఓకే, ఫైనైట్ వాల్యూ. బి ఆప్షన్ కూడా బౌండెడ్, ఇది కూడా బౌండెడ్, ఇది కూడా మనకి అన్బౌండెడ్ అంటున్నాడు, ఇది కూడా మనకి కరెక్ట్ కాదు. ఓకే, ఇంకా మనకి సిడికి వద్దాం. ఎస్, కరెక్టే కదా, బౌండెడ్ వెన్ ఎక్స్ టెన్స్ టు 0, బౌండెడ్ వెన్ ఎక్స్ టెన్స్ టు π/2. సి అండ్ డి ఆప్షన్స్ ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాం, ఇది ఓకే కరెక్ట్ మనకి. అండ్ మనం ఇక్కడ ఇంటిగ్రేషన్ ఏం చేసామంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ నేను ఏం చేసా, కోసికెంట్ ఎక్స్ కాట్ ఎక్స్లో తీసుకున్నా ఇంటిగ్రేషన్ ఆఫ్ కోసికెంట్ ఎక్స్ని. ఓకే, అండ్ నేను చేసినది ఇంకొకటి తప్పు ఏంటంటే, ఇక్కడ చూడండి ఎక్స్ ఇక్కడ 2x ఉంది, కానీ ఆన్సర్ కరెక్టే, దిస్ ఫైన్, కానీ నేను ఇక్కడ కొంచెం మిస్టేక్ చేస్తాను. 2x ఇక్కడ 2x వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ 2 వస్తుంది యాక్చువల్లీ, దట్స్ ద థింగ్. ఓకే, ఇది క్యాన్సల్ అవుతుంది. ఓకే, ఇది క్యాన్సల్ అవుతుంది. ఓకే, ఇది స్క్వేర్ రాదు. ఓకే, 1 వస్తుంది. ఓకే, 1 వస్తుంది. అంటే ఇదంతా ప్రాసెస్ అంతా సేమ్, బట్ ఇక్కడ ఏమొస్తుంది, దిస్ ఫైన్, బట్ ఇక్కడ స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ అంటే స్క్వేర్ కాదు, ఇక్కడ 1 అంటే ఇక్కడ -1 వస్తుంది. ఓకే,
ఓకే, ఇంత వస్తుంది. ఇక్కడ 2 రాదు. ఓకే, మళ్ళీ ఇక్కడ కూడా స్క్వేర్ రాదు, అండ్ ఇక్కడ 2 రాదు. ఓకే, -1. అండ్ ఇక్కడ ఏదైతే నేను సింప్లిఫై చేశానో అదంతా ఫైన్. సి వాల్యూ అనేది మనకి యాక్చువల్లీ 1 వస్తుంది, బికాజ్ ఆఫ్ ఇది మనం సింప్లిఫికేషన్ చేసాం కదా. ఓకే, ఇక్కడ మనకి ఎలిమినేట్ అయిపోతుంది యాక్చువల్ చెప్పాలంటే. ఓకే, ఇక్కడే మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా 1 మినిట్. ఇక్కడే మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే, ఇది సింప్లిఫై చేస్తే ఫర్దర్గా దీంట్లో నుండి చూడండి. ఓకే, ఇక్కడ 1 వస్తుంది యాక్చువల్లీ, -1 వస్తుంది. ఓకే, ఇది ఈ సైడ్ వస్తే ఇదేమవుతుంది, 2 - √2 = C √2 - 1. దీంట్లో 2ని √2 అని రాయొచ్చు. √2 - √2 × √2 -√2 = C √2 - 1. 2ని √2 × √2 అని రాస్తాం. మళ్ళీ √2 కామన్ తీస్తే √2 - 1 C √2 - 1. ఇది క్యాన్సిల్ అవుతుంది, C అనేది √2 వస్తుంది. ఓకే, అందువల్ల ఇక్కడ మిస్టేక్ చేసాం. ఇంకా ఎవ్రీథింగ్ ఓకే, మీకు ప్రాసెస్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, మనం ఇంకేదైతే రిమైనింగ్ థింగ్స్ అన్నీ చేసామో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. y = -1 వస్తుంది, ప్లస్ C అనేది √2 వస్తుంది. ఓకే, cosecant x - cot x వస్తుంది. ఓకే, ఇంక ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, ఈవెన్ దీన్ని సింప్లిఫై చేస్తే -1 + √2, దీన్ని సింప్లిఫై చేస్తే 1 - cos x sin x వస్తుంది. ఓకే, మళ్ళీ ప్రాసెస్ అన్నీ సేమ్ మీరు అప్లై చేస్తే y = -1 వస్తుంది ఆప్షన్ ఏకి. ఇది ఎలా ఉన్నా బౌండెడ్. ఓకే, అట్ x → 0 y = -1 వస్తుంది బౌండెడ్. ఓకే, ఇంక రిమైనింగ్ అన్నీ సేమ్. ఓకే, C అండ్ D ఆప్షన్స్ అని కరెక్ట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ మీకు ఇంకా ఒకటి చెప్పాలి ఏంటంటే, ఇక్కడ నేను ఫార్ములా వాడాను కదా మీకు, ఇక్కడ కోసికెంట్ ఒక నిమిషం. ఓకే, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాడాం కదా ఇక్కడ. దిస్ ఈజ్ ఓకే, ఇంటిగ్రేషన్ మీరు ఇన్స్టెడ్ ఆఫ్ అంత పెద్దగా వాడకుండా ఈ ఫార్ములా వాడేసుకోండి. ఓకే, ఇంటిగ్రేషన్ కోసికెంట్ x dxకి ఏంటంటే log of tan x వాడుకోండి. ఓకే, ఈ ఫార్ములా వాడితే మీకు ఇంకా ఈజీ. ఓకే, ఇక్కడ పాజిటివే కాబట్టి tan సైడ్ యాంగిల్స్ సింప్లీ log of tan x అని వాడుకోండి. ఓకే, ఈజీ అవుతుంది. అంటే మీరు మళ్ళీ దీన్ని సింప్లిఫై చేస్తే tan x వస్తుంది. ఓకే, మీరు కరెక్ట్గా చూస్తే ఇది సింప్లిఫై చేస్తే వి గెట్ tan x ఓన్లీ. ఓకే, అందువల్ల ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మీరు ఈ ఫార్ములా వాడుకుంటే మీకు ఇంకా ఈజీగా వస్తుంది ఆన్సర్. స్టెప్స్ అనేది మీకు ఈజీగా తగ్గిపోతుంది అండ్ సింప్లిఫికేషన్ ఈజీ ఉంటుంది. ఓకే, మనం ఇక్కడ సబ్స్టిట్యూషన్ అది ఇది వాడాం కదా, అది ఏది లేకుండా మీకు ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్స్ అనేది. ఎలా అంటే నేను ఇది కూడా మీకు చేసి చూపించేస్తా చూడండి. ఓకే, ఓకే, సేమ్ ఇక్కడ దాకా అయితే మీకు అన్నీ ఓకే. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ దగ్గర మాత్రం చేంజ్ అవుతుంది. e⁻⁴ ఓకే, ఇంటిగ్రేషన్ మనకి ఏముంది అక్కడ మైనస్. ఓకే, -2 cosecant 2x dx దట్ ఈజ్ ఈక్వల్ టు e⁻⁻2 ఇంటిగ్రేషన్ cosecant 2x dx దట్ ఈజ్ ఈక్వల్ టు e⁻⁻2 ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant x ఏం చేస్తాను log of tan. ఓకే, log of tan x. లేదు అంటే యాక్చువల్లీ ఇది x/2. ఓకే, ఫార్ములా మనకి ఫార్ములాలో log of
లాగ్ ఆఫ్ tan ఆఫ్ x/2 ఉంటుంది. ఓకే, అందువల్ల ఇక్కడ మనకి ఏమవుతుంది 2x/2 చేస్తే 2 క్యాన్సిల్ అవుతుంది, సింప్లీ వి గెట్ tan x. ఓకే, అర్థమైందా? ఇది క్లియర్ అనుకో. డినామినేటర్లో మళ్ళీ ఈ 2x ఎక్స్ట్రా ఉంది కదా, దాని డిఫరెన్షియేషన్ ఏంటి 2, దాన్ని డినామినేటర్లో రాయాలి. ఈ 2 క్యాన్సల్, వి గెట్ లాగ్ ఆఫ్ tan x. ఓకే, ఇన్వర్స్ వస్తుంది, లాగ్ ఈ క్యాన్సిల్ అవుతుంది, tan ఆఫ్ tan x హోల్ పవర్ ఆఫ్ -1, దట్ ఈస్ నథింగ్ బట్ 1/tan x. 1/tan x ಅಂದರೆ cot x ఇలా వస్తుంది. ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఫైనల్గా సొల్యూషన్ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి మనకి cot x. cot x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ q ఏముంది, వాట్ ఈస్ ద q, cosecant x కదా, cosecant x ఇంటూ cot x dx ప్లస్ c. cosecant x అంటే 1/sin x. ఓకే, cot x అంటే cos x sin x dx. ఓకే, లేదు అంటే డైరెక్ట్ మనకు సబ్స్టిట్యూషన్ ఆల్రెడీ ఉంది. ఓకే, డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant x cot x dx అంటే ఏంటి, మైనస్ cosecant x డైరెక్ట్ ఫార్ములా ప్లస్ సి y cot x. cot x ఆ సైడ్ తీసుకుంటే మైనస్ cosecant x బై cot x. ఓకే, ఇలా రాసేసుకుందాం, ప్లస్ సి బై cot x బై cot x. ఇంతే సొల్యూషన్. సి అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, సబ్స్టిట్యూట్ చేసుకుంటే చూడండి చాలా సింపుల్గా వచ్చేసింది. అందువల్లనే నేను చెప్తున్నా మీకు ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అనేది మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి, మనకి సొల్యూషన్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే ఓకే ఎనీవే ఈ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది కూడా మనకి ఏంటంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మనకి ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ పైన అయితే మనకి యూజువల్లీ అడుగుతూ ఉంటాడు మనకి ఎగ్జామ్లో. ఓకే, వేరియస్ ఎగ్జామ్, నాట్ ఓన్లీ ఐఐటి ఎగ్జామ్. ఓకే, ఈవెన్ సిఎస్ఆర్ నెట్ కానీ లేకుంటే హయ్యర్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ఏదైనా ఎగ్జామ్స్ తీసుకోండి, ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ అయితే మీకు మంచిగా అడుగుతూ ఉంటాడు. ఓకే, ఇది మీకు ఇంపార్టెంట్. ఓకే, ఈ ప్యాటర్న్ క్వశ్చన్ అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, మళ్ళీ ఇది రీసెంట్గా కూడాను ఇదే ప్యాటర్న్ క్వశ్చన్ మనకి రిపీట్ చేశాడు. ఓకే, ఫస్ట్ మనకి dy/dx లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఇక్కడ f(x) మనం ఏం చూస్ చేసుకోవాలని మనకే వదిలేశాడు. ఫంక్షన్ ఇలా ఇచ్చాడు, మనం ఏం చూస్ చేసుకోవాలనేది మనకే వదిలాడు. ఓకే ఓకే ఇనిషియల్ కండిషన్ ఇచ్చాడు అండ్ పీస్ వైజ్ ఫంక్షన్. ఇదేంటి ఫంక్షన్ ఏంటి, దిస్ ఇస్ పీస్ వైజ్ ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ ఎక్కడెక్కడ చేంజ్ అవుతుందంటే 1 దగ్గర మనకు చేంజ్ అవుతుంది. ఓకే, 1 దగ్గర చేంజ్ అవుతుంది. ఎక్కడైతే మనకి చేంజ్ అవుతుందో అక్కడ మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది మనం 2 ఇంటర్వల్స్గా చేసుకోవాల్సి ఉంది ఇక్కడ. ఓకే, ఇదొక ఇంటర్వల్, ఇదొక ఇంటర్వల్, 2 ఇంటర్వల్స్ అంటే 2 కేసెస్ అనేది మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? కేస్ 1 ఏంటంటే ఈ ఇంటర్వల్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దెన్ 1, ఈ ఇంటర్వల్లో ఫంక్షన్ f(x) అనేది 2 తీసుకోండి. అప్పుడు dy/dx ప్లస్ y ఈక్వల్ టు 2. అప్పుడు మనకి p వాల్యూ 1, q వాల్యూ 2 అవుతుంది. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయండి. ఇంటిగ్రేషన్ dx దట్ ఈజ్ ఈక్వల్ టు e⁻x. ఓకే, అండ్ సొల్యూషన్ ఏమవుతుంది, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ e⁻x dx ప్లస్ c దట్ ఈజ్ ఈక్వల్ టు 2 e⁻x. ఓకే, ప్లస్ సి y e⁻x వస్తుంది. ఓకే, దెన్ ఫైనల్లీ వాట్ వి గెట్, y ఈజ్ ఈక్వల్ టు e⁻x డివైడ్ చేస్తే వి గెట్ 2 ప్లస్ దీన్ని c1 అని తీసేసుకుందాం, ఎందుకంటే 2 ఫంక్షన్స్ ఉన్నాయి కదా. c1 e⁻x అని తీసేసుకోండి. ఓకే, అండ్ మనకి ఒక ఇనిషియల్ కండిషన్ ఇచ్చాడు కదా, దాన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, x దగ్గర 0, y దగ్గర 0.
ఇప్పుడు మనకి 0 = 2 ప్లస్ c1 e⁻0 వాల్యూ 1 అంటే c1 వాల్యూ ఎంత -2 వస్తుంది. c1 వాల్యూ -2 అంటే దీన్ని అన్నిటిని సబ్స్టిట్యూట్ చేస్తే y = 2 -2 e⁻x వస్తుంది. దీంట్లో నుండి 2 కామన్ తీస్తే 1 - e⁻x వస్తుంది. ఓకే, ఇది అలా పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ కేస్ 2 అప్లై చేద్దాం. కేస్ 2 ఏంటి, dy/dx. కేస్ 2 వచ్చి మనకి ఏంటి, x > 1 ఉన్నప్పుడు ఫంక్షన్ అనేది 0. ఓకే, అప్పుడు dy/dx ప్లస్ y = 0 అవుతుంది. ఓకే, ఎనీవే ఇది మనం వేరియబుల్ సెపరేబుల్ మెథడ్ నుండి డైరెక్ట్గా చేయొచ్చు. ఓకే, వేరియబుల్ సెపరేబుల్ మెథడ్ అప్లై చేసుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మెథడ్. వేరియబుల్ సెపరేబుల్ మెథడ్ నుండి ఈజీగా సాల్వ్ అవుతుంది. log y = -x ప్లస్ c, y ఈ లాగ్ ఈ సైడ్ తీసుకుంటే e⁻x ప్లస్ c, దీన్ని e⁻x. ఓకే, ఇది సంథింగ్ k అని తీసుకుంటాం, కాన్స్టెంట్. ఓకే, e⁻k e⁻x, ఇది మళ్ళీ కాన్స్టెంటే కాబట్టి దీన్ని నేను c2 అని తీసుకుంటా. ఓకే, ఇప్పుడు దీనికి ఇనిషియల్ కండిషన్స్ అప్లై చేద్దాం. x = 0, y = 0. ఓకే, ఓకే, ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నా. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ ఏం చేయాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఇప్పుడు c2 ఉంది కదా, ఈ c2. ఓకే, ఈ కాన్స్టెంట్ c2 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇది కంటిన్యూస్ అవుతుందా మనకి ఈ కండిషన్ దగ్గర. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇక్కడ చూడండి, c1. ఓకే, అండ్ ఈక్వాలిటీ సింబల్ ఉంది, కరెక్టా. అంటే f(1) వాల్యూ ఎంత, 0. అర్థమైందా, ఈక్వాలిటీ సింబల్ ఉంది ఇక్కడ. ఈక్వాలిటీ సింబల్ లేదు కాబట్టి వి యూజ్డ్ దిస్ కండిషన్ ఫర్ ఫస్ట్ కేస్ 1. కానీ ఇక్కడ ఈక్వాలిటీ సింబల్ ఉంది కదా, అంటే ఈ ఫంక్షన్ అనేది మనకి కంటిన్యూస్ కావాలి అంటే దీని వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, ఓకే, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రెండు ఈక్వల్ కావాలి, కరెక్టా. అండ్ ది ఫంక్షనల్ వాల్యూ అనేది ఏమవుతుంది, 0. f(1) = 0. అర్థమైందా. నెక్స్ట్ ఏం చేద్దామంటే y(1) = దీని వాల్యూకి ఈక్వల్ చేయండి. ఓకే, 2(1 - e⁻) ఎక్కడైతే x ఉంటుందో అక్కడ 1 రీప్లేస్ చేద్దాం. అర్థమైందా, దీంట్లో ఎక్కడైతే x ఉంటుందో మనకి f వాల్యూ కావాలి. ఓకే, ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇది మనకి కంటిన్యూస్ అవుతుందో లేదో చెక్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే దీంట్లో ఈ వచ్చిన కేస్ 1లో వచ్చిన దాంట్లో మీరు ఏం చేస్తారు, x = 1 పుట్ చేయండి. ఓకే, 1 పుట్ చేస్తారా, ఇలా వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ కేస్ 2 ఉంది కదా, ఈ కేస్ 2లో కూడా x అయితే ఎక్కడ ఉంటుందో అక్కడ 1 పుట్ చేయండి. ఓకే, దీన్ని ఈక్వేషన్ 1 అని తీసుకుందాం. తర్వాత y(1) = e⁻−1 c2, దీన్ని ఈక్వేషన్ 2 అని తీసుకున్నాం. తర్వాత 1ని 2ని ఈక్వల్ చేద్దాం, ఎందుకంటే ఈ సైడ్ ఎలా ఉన్నా సేమ్ ఉంది కదా, ఈ సైడ్ ఈక్వల్ చేయొచ్చు. ఇప్పుడు e⁻−1 c2 = 2 1 - e⁻−1. ఇప్పుడు e⁻−1 నుండి డివైడ్ చేయండి. c2 = 2 1 - e⁻−1/e⁻−1 c2. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 2 ఇది సింప్లిఫై చేస్తే e−1 వస్తుంది. ఓకే, ఈ c2 ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు y = ఓకే 2 e⁻−x e−1. ఓకే, ఇప్పుడు మనకి ఆప్షన్లో అయితే మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఫైనల్గా మనకి ఏమొస్తుందో చూడాలి. అండ్ ఈ రెండింటిని కంబైన్ చేద్దాం. ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఈ పార్ట్
అండ్ ఈ పార్ట్ రెండు తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ పార్ట్ 1 ఫర్ 0 లెస్ దెన్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ 1. ఓకే, మీకు డౌట్ రావచ్చు ఎందుకు దీనికి మాత్రం నేను ఫస్ట్ కండిషన్ వాడాను, వై ఆఫ్ 0 ఈక్వల్ టు 0 ఎందుకు వాడాను అని మీకు అర్థం రావచ్చు. ఇదేంటిది 0, ఎక్స్ ఈక్వల్ టు 0. ఈక్వాలిటీ సింబల్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ దీనికి ఉంది కరెక్ట్, ఈ ఫంక్షన్కి ఉంది. అప్పుడు ఈ కండిషన్ అనేది దీనికి వాడుకోవాలి. అర్థమైందా? ఫస్ట్ కేస్ 1కి వాడుకున్నాం, అలా మనకి కాన్స్టెంట్ వచ్చింది. కానీ కేస్ 2కి వాడుకోవడానికి మనకి మనకి ఇక్కడ ఏది కండిషన్ ఇయ్యలేవాడు. అందువల్ల ఏం చేసామంటే ఓకే, ఇక్కడ ఈక్వాలిటీ సింబల్ ఫంక్షనల్ వాల్యూ ఏం చేసామంటే 1ని ఈ రెండిట్లోనూ సబ్స్టిట్యూట్ చేసాం. ఎక్స్ ఈక్వల్ టు 1. ఓకే, సబ్స్టిట్యూట్ చేసి ఓకే ఇది మనకి కంటిన్యూస్ అవుతుందా లేదా, కంటిన్యూస్. ఓకే, ఇది మనకి కంటిన్యూస్ కావాలంటే ఇది వాల్యూ అనేది ఈక్వల్ అవుతుంది కదా, రెండు వాల్యూస్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వాల్యూస్ ఈక్వల్ అవుతుంది కదా. అందువల్ల 1 అనేది ఎక్కడైతే స్ప్లిట్ అవుతుందో అక్కడ 1 అనేది రీప్లేస్ చేసాం. అయితే ఎక్స్ వాల్యూ దగ్గర 1 రీప్లేస్ చేసాం. అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, వై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 1 మైనస్ ఈ రేష్ పవర్ మైనస్ ఇది ఒక సొల్యూషన్ వచ్చింది. అండ్ ఫర్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 మనకి వై ఈజ్ ఈక్వల్ టు 2 ఈ మైనస్ 1 ఈ రేష్ పవర్ మైనస్ ఎక్స్ వచ్చింది. ఓకే, మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ 0 1, ఇదే కదా మనకి సొల్యూషన్. 2 1 మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ అండ్ సెకండ్ 1 2 ఈ మైనస్ 1 ఈ రేస్ టు పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈ కండిషన్కి. ఓకే, కరెక్టే కదా, మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్. ఈ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఇలా అనేది సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఈ క్వశ్చన్ అయితే చూడండి. కన్సిడర్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ is x is greater than 0 where f of x is a continuous function such that లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఇక్కడ కూడా మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే ఇక్కడ ఫంక్షన్ ఇచ్చాడు, కానీ ఇక్కడ మనకి ఏదైనా ఫంక్షన్ ఇచ్చాడంటే ఎలాంటి ఫంక్షన్ ఇవ్వలే. వాడు ఏమంటున్నాడంటే దట్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఫంక్షన్ అంటున్నాడు. ఓకే, ద గివెన్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఫంక్షన్. ఓకే, మనకి వేరే ఇంకేది కండిషన్ ఇచ్చాడో లిమిట్ వాల్యూ ఇచ్చాడు మనకి. ఓకే, లిమిట్ వాల్యూ ఇచ్చాడు. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే 1 రావాలి. ఓకే, అలాంటి ఫంక్షన్ మనం చూస్ చేసుకోవాలి. ఆ ఫంక్షన్ కూడా ఎలా ఉండాలంటే కంటిన్యూస్ ఫంక్షన్ ఉండాలి సచ్ దట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే 1. ఓకే, అలాంటి ఫంక్షన్స్ మనం చూస్ చేసుకోవాలి. అలాంటి ఫంక్షన్స్ ఏమున్నాయి, అలాంటి ఫంక్షన్స్ మనకి ఏమొస్తాయి, కంటిన్యూస్ ఉండాలి ప్లస్ ఈ లిమిటింగ్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే 1 రావాలి. ఈ రేస్ టు పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ చేస్తే ఏమవుతుంది, ఈ రేస్ టు పవర్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ 0 అవుతుంది. 1 రాదు కదా, 1 రాదు. ఓకే, లేదు అంటే ఇన్ జనరల్గానే చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఒక పని చేద్దాం, నార్మల్గానే చేద్దాం. ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసుకోండి. ఈ రేస్ టు పవర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వై కోఎఫిషియంట్ పి ఎంత 10 డిఎక్స్ ఈక్వల్ టు ఈ రేస్ టు పవర్ ఆఫ్ 10x వస్తుంది. ఓకే, ఇది క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ మనకి సొల్యూషన్. ఓకే, సొల్యూషన్ కావాలి కదా మనకి, we want solution. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఓకే, దీన్ని ఎగ్జాక్ట్ చేసినా మనకి ఈజీ అయితే ఒక పని చేద్దాం. ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చింది కదా, దీనికి మల్టిప్లై చేద్దాం. ఓకే, అప్పుడు మనకి ఎగ్జాక్ట్నెస్ మనకి తెలుసు కదా, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఆ మెథడ్ అప్లై చేసి చూద్దాం.
దీన్ని ఇంటిగ్రేషన్ మల్టిప్లై ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ టు డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేస్తే ఏమవుతుంది, e⁻10x ఓకే dy/dx ప్లస్ 10y e⁻10x. లేదు అంటే ఫస్ట్ ఒక పని చేద్దాం, డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఈ ఫార్మేట్లోకి రాసుకుందాం. mdx ప్లస్ ndy ఈక్వల్ టు c ఓకే 0. ఈ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేసుకుందాం ఫస్ట్. అప్పుడు మనకి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకా ఈజీ అవుతుంది. ఓకే అలా చేస్తే మనకి ఇంకా ఈజీ అవుతుంది కదా. ఓకే ఓకే చేస్తే ఏమవుతుంది, ఒక్క నిమిషం. dy/dx f(x) minus 10y ఓకే dy ఓకే ఈజ్ ఈక్వల్ టు f(x) minus 10y dx. ఓకే ఇదన్నీ ఒక సైడ్ చేసుకుంటే ఈ dy ఆ సైడ్ పోతే f(x) minus 10y dx మైనస్ dy ఈక్వల్ టు 0. ఓకే దీనికి ఇది ఎగ్జాక్ట్నెస్ కావాలంటే ఏంటి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మల్టిప్లై చేయాలి. దీనికి మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, f(x) ఇంటూ e⁻10x ఓకే dx మైనస్ 10y e⁻10x dx ఓకే మైనస్ dy e⁻10x dy ఈక్వల్ టు 0. ఓకే ఇలా వస్తుంది మనకి. ఓకే ఇది మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ f(x) e⁻10x ఉంది, ఇక్కడ y e⁻10x ఉంది. ఓకే దీని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, ఓకే ఎనీవే ఈ టర్మ్ అనేది 0 అవుతుంది, ఆ టర్మ్ 0. ఇంక రిమైనింగ్ f(x) e⁻10x dx ఓకే మైనస్ 10y ఇంటిగ్రేషన్ 10x ఓకే ఇలా వస్తుంది dx ఈక్వల్ టు c వస్తుంది. ఓకే సింప్లిఫై చేసాం, తర్వాత ఇంటిగ్రేషన్ చేస్తే ఇది వస్తుంది. ఓకే ఇంటిగ్రేషన్ f(x) e⁻10x dx మైనస్ దీంట్లో నుండి 10y కాన్స్టెంట్ e⁻10x/10 is equal to c. 10 get cancel. Integration f(x) e⁻10x dx okay is equal to y e⁻10x ఓకే ప్లస్ సి అని రాసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు కావాల్సింది ఏంటి, f(x) ఓకే f(x) ఇక్కడ y ఉంది కదా, రెండు ఉన్నాయి, మనకు y కావాలి. ఓకే y కావాలి కదా. ఈ కాన్స్టెంట్ ఏం చేద్దామంటే ఓకే మనకు కావాల్సింది y, ఈ c ఈ సైడ్ చేసుకుందాం. ఈ కాన్స్టెంట్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది, f(x) e⁻10x dx మైనస్ సి అయినా మళ్ళీ కాన్స్టెంట్ కదా, దాన్ని నేను ఏం చేస్తా c1 అని రాసుకుంటా. y e⁻10x దీని నుండి డివైడ్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు c1 e⁻10x ప్లస్ e⁻10x ఇంటిగ్రేషన్ f(x) e⁻10x dx. మనకి ఇక్కడ లిమిట్స్ ఇచ్చాడు, అది అప్లై చేద్దాం. x → ∞ f(x) ఈక్వల్ టు 1 ఓకే ఇది లిమిటింగ్ వాల్యూ. x → అప్లై చేద్దాం. ఓకే x → అప్లై చేద్దాం. x → లిమిట్ x → మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, ఒక్క నిమిషం. లిమిట్ x → f(x) ఈక్వల్ టు 1 ఇచ్చాడు. ఓకే అండ్ ఇప్పుడు
ఇన్ఫినిటీ అప్లై చేసామనుకోండి, ఇన్ఫినిటీ అప్లై చేస్తే ఏమవుతుంది, ఈ టర్మ్ 0 అవుతుంది. బికాజ్ e raised power మైనస్ ఇన్ఫినిటీ 0 కాబట్టి ఈ మొత్తం టర్మ్ 0. ఓకే, అది 0 అయిపోతుంది కాబట్టి ఇంకా ఈ టర్మ్ ఉంటుంది. ఈ టర్మ్ కూడా ఏమవుతుంది మనకి, మైనస్ ఇన్ఫినిటీ ఇక్కడ కూడా మనకి 0 కాదు, 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. ఓకే, దీన్ని ఏం చేస్తామంటే ఒక్క నిమిషం, ఈ టర్మ్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. ఇలా కాకుండా ఇలా రాసేసుకుందాం. ఓకే, ఇలా రాస్తే సరిపోతుంది. కరెక్టా? ఈ టర్మ్ అయితే 0 బికాజ్ e raised power మైనస్ ఇన్ఫినిటీ 0, ఇది 0 ఇంటూ c1 0. ఓకే, ఈ టర్మ్ 0 అండ్ y ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి ఇన్ఫినిటీ అప్లై చేస్తే ఈ టర్మ్ ఏమవుతుంది, ఇన్ఫినిటీ. ఓకే, అర్థమైందా? లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మనకి ఇక్కడ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి వీ నీడ్ టు టేక్ లైక్ దిస్, a టు x అని తీసుకుందాం. a అనేది వేరియబుల్ మనకి తెలియదు, x అనేది వేరియబుల్, ఇలా తీసుకోవచ్చు మనకి. ఓకే, దీనికి లిమిట్ అప్లై చేస్తున్నాం, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ. ఓకే, ఇలా అప్లై చేస్తున్నాం. ఓకే, బికాజ్ వీ నీడ్ టు ఫైండ్ ఫైనల్లీ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి అందువల్ల వీ టేకింగ్ ఓకే త్రూ అవుట్ ఈక్వేషన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ. అప్పుడు ఈ టర్మ్ 0. ఓకే, దీన్ని నార్మల్ ఇంటిగ్రేషన్ని we converted into a to x like this. Okay, if you apply the limit, what happens if you take the infinity, if you take simply infinity also, what happens, ఇన్ఫినిటీ తీసుకున్న ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. ఓకే, బికాస్ దిస్ వాల్యూ ఇన్ఫినిటీ, ఇక్కడ కూడా డినామినేటర్ e raised power ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్ వస్తుంది. ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్ అయితే ఎల్హాస్పిటల్ రూల్ అప్లై చేయాలి. ఎల్హాస్పిటల్ రూల్ ఎప్పుడు అప్లై చేస్తాం, వీ నీడ్ టు డిఫరెన్షియేట్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సపరేట్లీ. ఓకే, అప్పుడు ఏమవుతుంది మనకి, ఇది మనకి ఇచ్చినది అలాగే పెట్టేసుకుందాం. అప్పుడు మనకి లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ y ఈజ్ ఈక్వల్ టు, దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ f of x dx, f of x. ఓకే, ఇది మీరు తీసుకొని నెసరీ కూడా లేదు. ఓకే, ఈవెన్ మీరు తీసుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు, బికాజ్ ఎక్కడైతే ఎక్స్ ఉందో అక్కడ మీరు ఇన్ఫినిటీ రీప్లేస్ చేస్తే ఏమవుతుంది, ఇన్ఫినిటీనే వస్తుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ e raised to power of hx బై ఓకే e raised to power of hx ఓకే dx. ఓకే, dx రాదు ఇప్పుడు. ఓకే, dx అయితే తీయండి. ఓకే, ఇక్కడ వస్తుంది dx. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ గెట్ క్యాన్సల్, ఇక్కడ డిఫరెన్షియేషన్ చేస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ e raised to power of hx బై డిఫరెన్షియేషన్ చేస్తే 10 e raised to power of 10x. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది అండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 10 దీని వాల్యూ మనకు ఆల్రెడీ ఇచ్చాడు 1 అని. 1/10 ఎంత, 0.1. దిస్ ఇస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఇది మనకు చూడడానికి సింపుల్గానే అనిపిస్తుంది, చూస్తే సింప్లిఫికేషన్ చాలానే ఉంది. 2020లో అడిగాడు ఇదే. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, కంటిన్యూస్ ఫంక్షన్ అనేది ఇంపార్టెంట్. ఓకే,
దీన్ని జాగ్రత్తగా చేసుకోవాలి. ఇదైతే ప్రాసెస్. ఓకే, ఈ క్వశ్చన్ అయితే ట్రై చేద్దాం. ఇంకా చాలానే ఉన్నాయి క్వశ్చన్స్. ఓకే, నేను ఒక పని చేస్తా, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. మేబీ వీడియో లెంత్ అనేది పెరుగుతుంది, అందువల్ల నేను దీన్ని నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే.